శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. క్యూ లైన్స్ లో భక్తులు రద్దీ కనిపిస్తోంది. స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు పోటీ పడుతున్నారు. విద్యుత్ దీపాలు, పుష్పాలతో అలంకరణ భక్తులను ఆకట్టుకుంటుంది. వాహన సేవలు ఘనంగా జరుగుతున్నాయి. వాయులింగేశ్వరుని క్షేత్రం నుంచి ఐ న్యూస్ ప్రతినిధి గోపీనాథ్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ఆలయం లోపల అంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఒకవైపు శివరాత్రి ఉత్సవాలు కావచ్చు, మరోవైపు గత వారం రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు స్వామివారు వివిధ వాహనాలపైన ఊరేగుతున్నారు. ఒకసారి మనం చూడొచ్చు. వాహన సేవలు కూడా ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు సంబంధించి ఒకవైపు ఏర్పాట్లతో పాటు స్వామి వాహన సేవలకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సతీ సమేతంగా బ్రహ్మోత్సవాల్లో మనం చూడొచ్చు. మహాశివరాత్రి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. వాయులింగేశ్వర క్షేత్రంగా స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు. చూడొచ్చు, ఈయనే ఈ స్వామివారు ఇక్కడ వెలిసి ఉంటారు. వాయులింగేశ్వర క్షేత్రంగా ఇక్కడ వెలిసి ఇక్కడ లక్షలాది మంది భక్తులకు ప్రతిరోజు దర్శనమిస్తారు. అదేవిధంగానే ప్రతిరోజు కూడా ఇక్కడ అంటే వాహన సేవలు కూడా అంటే బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగుతూ ఉంటాయి. ఈ మహానుభావుని చూడడానికి విపరీతంగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. మన వీడియో జర్నలిస్ట్ రాజేష్ కూడా విజువల్స్ అన్నింటినీ కూడా అంటే కోట్లాది మంది భక్తుల చూసే విధంగా కూడా మొత్తం కూడా ఐ న్యూస్ ద్వారా కూడా మొత్తం కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవాల సందర్భంగా ఇవన్నింటినీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు, స్వామి అమ్మవార్లు వాహన సేవలు ముందు ఊరేగుతున్నారు. గత 3-4 రోజుల నుంచి కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఉదయం సాయంత్రం 2 పూటలా కూడా వివిధ వాహనాలపైన స్వామివారు ఊరేగుతూ ఉంటారు. ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతుంది. దాదాపుగా 4-5 వేల మంది ఎంప్లాయీస్ ఇక్కడ ప్రతిరోజు కూడా అంటే ఈ ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూడొచ్చు, ఆలయానికి సంబంధించి లోపల భక్తుల రద్దీ కావచ్చు, అలంకరణ కావచ్చు, విద్యుత్ దీపాల అలంకరణ కావచ్చు, అదేవిధంగానే పుష్పాల అలంకరణ కావచ్చు, ఇవన్నీ కూడా భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంటుందని మనం చెప్పొచ్చు. మరోవైపు ఇదంతా కూడా అంటే విఐపీలకు సంబంధించినటువంటి క్యూ లైన్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇటు సైడ్ మనం ఒకసారి చూస్తే సామాన్య భక్తులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగానే ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి వాళ్ళకందరికీ కూడా ఇక్కడ నుంచి కూడా అంటే ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత స్వామిని దర్శనం చేయిస్తూ ఉంటారు. దాదాపుగా ఒక 2-3 గంటల సమయం ఉంటే తప్ప స్వామివారి దర్శనం దొరకడం లేదు. సేవకులు కూడా ఇక్కడ ఎందుకంటే సంబంధించి ఇక్కడ వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకు సంబంధించి సేవకులకు కూడా వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తారు. వాళ్ళు కూడా క్యూ లైన్ల వద్ద కావచ్చు, ఇదంతా కూడా స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు సంబంధించి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సో మొత్తం మీద సార్ ఎట్లా ఉంది, రష్ ఎట్లా ఉంది? ఫుల్గా ఉన్నారు సార్. అంటారు ఏ గేట్ కాడ వదలమంటారు చిన్నపిల్లల్ని కూడా. వదలొచ్చు కదా చిన్నపిల్లల్ని. ఆ గేట్ కాడికి పోతే ఈ గేట్ అంటారు, ఈ గేట్ కాడికి ఎమ్మెల్యే గారు చెప్పారు చిన్నపిల్లల్ని సపరేట్ ఉన్నారు కదా, పంపిలే, ఎక్కడే పంపిలే, సొంత దూరుకొని వచ్చేసాం. ఎక్కడా పంపిలే. ఇక్కడ సార్ కాళస్ లోకల్ బాగున్నది. చెప్పండి మేడం, ఎట్లా ఉంది? బాగున్నది. మాది కాళహస్తి. మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగినాము. మాకెంతో అదృష్టం స్వామి దగ్గర సన్నిధిలో ఉన్నాం కాబట్టి. మా అబ్బాయి కూడా స్కౌట్గా జాబ్ చేస్తాడు, ఇక్కడ స్కౌట్గా ఉన్నాడు, సేవ చేస్తాడు, గిరి ప్రదర్శన పోతాడు. రమేష్ గొల్లగుంట రమేష్ మా అబ్బాయి. బాగా జరిగింది. మాకు అరగంటకంతా అయిపోయింది దర్శనం, గబాన్ అయిపోయింది. డెకరేషన్ ఎమ్మెల్యే గారు బాగా చేశారు. మాకు ఎమ్మెల్యే గారు బాగా చేశారు డెకరేషను. శివరాత్రి బాగా జరుగుతున్నది. మా అబ్బాయి స్కౌట్గా కూడా జాబ్ చేస్తా రథము లాగుతా ఉంటే జెండా ఊపుతాడు. బాగుంది, బ్రహ్మాండంగా ఉన్నది, బాగున్నది. పుణ్యక్షేత్రం బాగున్నది. పెద్ద మనము చూస్తున్నట్లయితే కన్నా స్వామివారికి సంబంధించినటువంటి వాహన సేవలు ఒకసారి మనం చూడొచ్చు. వాహన సేవలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులు కూడా వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా క్యూ లైన్స్ నిర్వహణ కావచ్చు, ఇంజనీరింగ్ అధికారుల నిర్వహణ కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. తోపులాట్లకి తొక్సులాట్లకి ఆస్కారం లేకుండా ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అంతా ఒకవైపు పోలీసులు కావచ్చు, అదేవిధంగానే దేవస్థానానికి సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది వీళ్ళందరూ కూడా ఇక్కడ భారీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద చిన్నపిల్లలు కావచ్చు, మహిళలు, ఇట్లా పెద్దలు ఎవరు వచ్చినా కూడా తోపులాట్లకి
తొక్కిసలాటగా లేకుండా ఆస్కారం లేకుండా దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయం ఒకవైపు వీఐపీలకు సంబంధించి కావచ్చు, మరోవైపు సామాన్య భక్తులకు సంబంధించి ఇవంతా కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద ఆలయం వద్ద కూడా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కన్నా పుష్పాల అలంకరణ ఈసారి భక్తులకి ఎంతగానో ఆకట్టుకునింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఏ ఉత్సవం జరిగినా, ఏ ఊరేగింపు జరిగినా, ఏ ఆలయంలో కూడా అద్భుతంగా ఏర్పాట్లు జరిగేది ఏరా అంటే విద్యుత్ దీపాల అలంకరణ, పుష్పాల అలంకరణ, ఇదే హైలైట్గా ఉంటుంది. మేడం సార్ చెప్పండి, దర్శనం అయిపోయిందండి? బాగా అయిందండి, చాలా బాగా అయింది. 2 అవర్స్లోనే అయిపోయింది కంప్లీట్గా. రష్ ఎట్లా ఉంది సార్? రష్ కొంచెం లోపల ఉందండి, మిగతా అంతా బాగా దర్శనం అయింది. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? పామర్ అండి, విజయవాడ దగ్గర పామర్ పెదమద్దాలే. సో చూస్తుంటారా? అవునండి, ప్రతి సంవత్సరం వస్తుంటాం. సో మొత్తం మీద మనం చూస్తున్నట్లయితే కన్నా మొత్తం మీద ఏర్పాట్లకు సంబంధించి మొత్తం చాలా అద్భుతంగానే చేశారని కూడా మాత్రం ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ చెప్తున్నారు. సో మొత్తం మీద చూద్దాం, ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో భక్తులకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి. అదేవిధంగానే ఇవాళ మహాశివరాత్రి కాబట్టి అర్ధరాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్, శ్రీకాళహస్తి ఆలయం నుంచి.